హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ కేవి సుమలత గారు రచించిన మనసుకి మరణం అనే కథను విందామండి. చాలా కాలానికి కథ రాయాలని పెన్ను పేపరు తీసుకుని కూర్చున్నాను. రాయాలన్న కోరిక బలంగా ఉంది, కానీ ఎలా మొదలు పెట్టాలో, ఎక్కడ ఆపాలో తెలియటం లేదు. గుండె నిండిన వ్యధ తీరాలంటే పెన్ను కదలాలి. ఊహ తెలిసిన నాటి నుండి నా మనస్సులోని కష్టం, సుఖం తెల్ల కాగితానికి తెలిసినంత బాగా ఎవరికీ తెలియదేమో. కోటి ఆశలతో కాకపోయినా సగటు ఆడపిల్లల అత్తారింట్లో అడుగుపెట్టాను. అడుగడుగున ఆడపడుచుల ఆంక్షలు, అత్తమామల అధికారాలు, ఇవన్నీ చాలవన్నట్లు భర్త నిరంకుశ ప్రవర్తన, పనివాళ్ల ముందు బంధువుల ముందు అవమానించటం. ఈ కాలంలో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారా అని ఆశ్చర్యం కలిగేది. నా దురదృష్టానికి నన్ను నేను నిందించుకొని కాల ప్రవాహంలో జీవన పయనం సాగించాను. మనిషిగా నాకంటూ ఓ వ్యక్తిత్వం ఉందని మర్చిపోయాను. నేను మంచి పని చేసినా మా ఆయన దృష్టిలో చెడ్డగానే కనిపిస్తుంది. నాకంటూ తెలివి ఉండటం అన్న ఆలోచన ఆయన భరించలేరు. తెలివితేటలు లేని దద్దమ్మగా కనిపిస్తూ ఆయనతో నాకు ఏమీ తెలియదు, మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది, మీ మాటే నాకు వేదం అంటూ ఉంటే మా ఆయన ముఖం వెలిగిపోయేది. నాకు మాత్రం ఆయన ముఖంలో అహంకారం చూస్తూ ఉంటే నేను చెప్పేది పచ్చి అబద్ధం అని పెద్దగా అరవాలనిపించేది. కానీ దాని పర్యవసానం తెలుసు కాబట్టి మౌనం వహించేదాన్ని. నాకు మీరు ఊహించుకునే దానికన్నా ఎక్కువే తెలుసు. నాకంటూ కొన్ని కోరికలున్నాయి, కొన్ని ఆశలున్నాయి అని నోరు తెరిచి చెప్పే అవకాశం ఎప్పుడూ రాలేదు అనే కన్నా వచ్చినా నేను విఫలమయ్యాను అనటం సబబుగా ఉంది. ఏదైనా చెప్పాలని నోరు తెరిస్తే, చెప్పావులే, నువ్వు చెప్పేంత కింద స్థాయిలో నేను లేను, నీ పుట్టింటి ధ్యాస తప్ప మొగుడు తరఫు వాళ్ళ మీద పట్టింపు ఉందా అని పెద్ద పెద్ద అరుపులు అరిచి మీదకు వచ్చేవారు. వాస్తవానికి నా పుట్టింటి వాళ్ళు ఆయనకి దడిసి ఏదైనా అవసరాలకు మాత్రమే వస్తారు. ఆయనతో మాట్లాడే సాహసం కూడా చేయరు. అయినా వాళ్ళని ఏదో ఓ రకంగా తిడుతూ నన్ను బాధ పెట్టడంలో పైశాచిక ఆనందాన్ని పొందుతారు ఆయన. భయంకరమైన గొంతుతో అరుస్తూ ఉంటే పిల్లలిద్దరూ భయపడిపోయి నా వెనక్కు వచ్చి దాక్కునేవారు. మా వారికి కుటుంబ అవసరాలు తీర్చడంతో మగవాడిగా ఆయన బాధ్యత తీరిపోయినట్లే ఫీల్ అయ్యేవారు. ఏనాడు పిల్లలను ప్రేమగా అక్కును చేర్చుకోవడం నేను చూడలేదు. అలా చేస్తే వాళ్ళు గారాబంతో చెడిపోతారు అని ఆయన దృఢ విశ్వాసం. పాపం, తోటి పిల్లలు వాళ్ళ నాన్నలతో షికారుకు వెళ్తూ ఉంటే పిల్లలిద్దరూ బిక్కమొహంతో నన్ను చూసేవాళ్లు. నాకు నా బాధ్యత రెట్టింపైనట్లు అనిపించేది. నేనే ఆదివారాలు పార్కులకి, అప్పుడప్పుడు సినిమాలకి తీసుకెళ్లేదాన్ని. వాళ్లే నా ప్రపంచంగా, నాకంటూ వేరే వ్యాపకం లేదన్నట్లుగా బతకటం మొదలుపెట్టాను. మా వారి నిరంకుశ ధోరణిని కూడా మనసుకి తీసుకోవడం మానేశాను. కాలం ఆయనకున్న దురలవాట్ల ప్రభావంతో అనారోగ్యాలను తెచ్చింది. వాటి వల్ల ఇంకాస్త కోపం, అసహనం పెరిగాయి. అప్పటి వరకు మానసికంగా నలిగిపోతున్న నేను శారీరకంగా కూడా బాధపడటం మొదలైంది. అన్నీ పిల్లల కోసం భరించేదాన్ని. దూరంగా ఉన్న పుట్టింటి వాళ్ళకి కూడా నా బాధ ఎప్పుడూ చెప్పుకునేదాన్ని కాదు. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా వాళ్ళను బాధకు గురి చేయటం నాకు నచ్చేది కాదు. నాలాంటి దుస్థితి పగవాళ్ళకు కూడా రాకూడదని దేవుడిని నిత్యం ప్రార్థించేదాన్ని. నా అదృష్టం జీవిత భాగస్వామి విషయంలో లేకపోయినా కన్నపిల్లలిద్దరూ మాట వినేవారు. నా పెంపకంలో చక్కటి విద్యను అభ్యసించారు. నేనంటే ప్రాణంగా ఉండి చెప్పిన మాట వినేవారు. అవకాశాలు వాళ్ళను వెతుక్కుంటూ వచ్చాయి. ఇద్దరు పిల్లలు నా రెండు కళ్ళు అనుకునేదాన్ని. చదువు నిమిత్తం విదేశాలకు వెళ్తాం అంటే ఆయన ససేమిరా వద్దు అన్నారు. అప్పటి వరకు అన్నిటినీ మౌనంగా సహించే నేను అసలు ఊరుకోలేదు. నా బంగారం అంతా ఇచ్చేశాను. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని పంపమని వాళ్ళను నిరాశపరచవద్దని గొడవ చేశాను. పెద్దవాడు వెళ్ళిన 2 ఏళ్లకు చిన్నవాడు వెళ్ళాడు. వెళ్ళినందుకు పిల్లలు కష్టపడ్డారు. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. లోన్ కట్టేశారు. నా బంగారం నాకు తిరిగి వచ్చేసింది. ఉదయం సాయంత్రం పిల్లల మాటలతోనే తెల్లవారేది. పిల్లల మాటలతోనే రాత్రయ్యేది. పెద్దవాడు వేరే కులం అమ్మాయిని చేసుకుంటాను అని మెల్లగా నా చెవిని వేశాడు. గుండె గుబేలు మంది. ఆయనకి ఎలా చెప్పాలా అని భయపడ్డాను. కానీ చెప్పకపోతే వాడితో బాధ, చెప్తే ఆయనతో గొడవ తప్పదని అర్థం చేసుకుని ఆయనకి చెప్పాను. అనుకున్నట్లే ఇంతెత్తున ఎగిరిపడ్డాడు. సర్ది చెప్పాలనుకున్నా, ఎంతమాత్రం వినలేదు. వద్దన్నా అమెరికా పంపించావు కదా, ఈ పెళ్లి కూడా నువ్వే కుదిర్చావా, అందుకే సర్ది చెప్తున్నావా అని చెంప పగలగొట్టారు. నాకేమీ తెలియదు అన్న మూర్ఖంగా వాదించారు. ఇవేమీ బాబుకు చెప్పకుండా అన్యకులస్తులను చేసుకోవడంలో సమస్యలు చెప్పడానికి ప్రయత్నించాను. వాడు చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను, నువ్వు వద్దంటే ఇలాగే ఉండిపోతాను అన్నాడు. చేసేదేమీ లేక ఆయనతో మళ్లీ పోరాటం సాగించాను.
ఎన్నో రోజులు నా కన్నీటి ఫలితంగా వాడి పెళ్లి జరిగింది. సంతోషంగా తిరిగి మళ్ళీ అమెరికా వెళ్లిపోయారు. వాళ్ళు వెళ్లిపోయినా ఆ పెళ్లి నా కారణంగానే జరిగిందని గొడవ జరిగినప్పుడల్లా ఈయన నన్ను మానసికంగా హింసిస్తూనే ఉన్నారు. ఒక్కోసారి ఆయనకి అందనంత దూరంగా పారిపోవాలి అనిపిస్తుంది. కానీ అది పిరికివాళ్ళు చేసే పని అని నన్ను నేను ఓదార్చుకుంటాను. బాధ్యతల బరువు నుండి తప్పుకోవడం తప్పు అని సరిపెట్టుకుంటాను. కొంతకాలానికి రెండో వాడికి ఆయన బంధువుల తరపున సంబంధం కుదిరింది. మా వారి హడావుడికి అంతే లేకుండా పోయింది. పెద్దవాడి పెళ్లిలో పోయిన పెత్తనమంతా ఇప్పుడు చూపించుకున్నారు. అజమాయిషీ చేశారు. ఆరోగ్యం సరిగా లేని మనిషి కావటం వల్ల నీరసపడ్డారు. పెళ్లిలో స్టేజ్ మీద పంతులు గారు అడిగిన కండువా వెతుకుతున్న నా మీద, మర్చిపోయావా? అసలు పెట్టావా లేదా? నీలాంటి చవటని పెళ్లి చేసుకోవటం నా ప్రారబ్ధం అని అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోయారు. అప్పటికే బ్యాగు అడుగు నుంచి తీసిన కండువా నా చేతిలో ఉంది. పడిపోయిన ఆయనను అందరూ చుట్టుముట్టారు. నాకు అంతమంది జనం మధ్యలో నన్ను తిట్టిన తిట్లతో భరించలేనంత అవమానంగా అనిపించింది. కానీ ఆయన పడిపోవటంతో అవన్నీ పక్కన పెట్టి ఆయన్ని పట్టుకున్నాను. ఎవరో పంచదార నీళ్లు తెచ్చి నోట్లో పోయటం వల్ల కళ్ళు తెరిచారు. పెళ్లి ఆపకుండా తాళి కట్టించమని చెప్పి మేము ఆయనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. డాక్టర్ 2 రోజులు ఉంచమన్నారు. అటు ఆయన బాధ్యత, ఇటు పెళ్లికి వచ్చిన బంధువుల బాధ్యత, పెళ్లి కూతురు తరఫున మర్యాదలు చేసుకోవటం నాకు తలకు మించిన బరువైంది. శారీరకంగా మానసికంగా నలిగిపోయాను. పిల్లలిద్దరికీ వారి వారి అత్తగారి కుటుంబాలను మర్యాద లోపం లేకుండా చూసుకోవడం మీద ఉన్న శ్రద్ధ అమ్మ అలసట మీద వాళ్ళకి లేదు. కొత్త మూర్పంలో ఉన్నారు అని సరిపెట్టుకున్నాను. పిల్లలు కానీ పెళ్లికి వచ్చిన ఆడబడుచులు కానీ నా మీద అలా అరవటం తప్పు అని ఆయనతో చెప్పలేదు. నా మానసిక పరిస్థితి గురించిన అక్కర ఎవరికీ లేదని తెలిసింది. అంటే దాని అర్థం ఎప్పుడు అరిచేలాగానే ఆయన అరిచారు, ఎప్పుడు సర్దుకునేటట్లు అమ్మ సర్దుకుంది అని పిల్లలు పెద్దలు అనుకున్నారు. అది నన్ను చాలా కొంగదీసింది. ఎందుకో ఎప్పటిలా నార్మల్గా అవ్వలేకపోయాను. పెళ్లి సెలవులు అయిపోయాయి. పిల్లలు వెళ్లిపోయే రోజు వచ్చేసింది. మా ఇద్దరిని కూర్చోబెట్టి ముందుగా పెద్దవాడు, డాడీ, మమ్మీ, మీరిద్దరూ ఇలా గొడవ పడుతూ ఉంటే మేమక్కడ స్థిమితంగా ఉండలేం. వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేయలేం. వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరిద్దరూ గొడవ పడుతూ ఉంటే మేం తీరిగ్గా కూర్చొని సర్ది చెప్పడం కూడా కష్టమే. అర్థం చేసుకోండి అన్నారు. నాకు కరెంట్ షాక్ తగిలినట్లయింది. నోరు తెరిచి వాడినే చూస్తున్నాను. అంతలో చిన్నవాడు, నిజమే అమ్మా, మీరిద్దరూ మీకు నచ్చనిది ఉంటే మాట్లాడకుండా సైలెంట్ అవ్వండి. నచ్చితే మాట్లాడుకోండి, లేకపోతే మానేయండి. కొంతకాలం వేరువేరుగా ఉంటాము అంటే మేము ఏర్పాటు చేస్తామన్నాడు. నాకు నోటి వెంట మాట రాలేదు. కళ్ళలో నీళ్లు కూడా రాలేదు. నా పిల్లలేనా వీళ్ళు? వీళ్ళ కోసమేనా నేను ఇంతకాలం అష్టకష్టాలు పడింది? నేను గొడవ పడతానా? నువ్వే ఎదురు తిరగకుండా ఆయనకి అరుపులు అలవాటు చేశావు అనేవాళ్ళు కదా, అవి మర్చిపోయారా? లేక డాడీకి అనారోగ్యం ఉంది కాబట్టి అమ్మతో కలిసి చెప్తే సరిపోతుంది అనుకున్నారా? అలా గొడవ పడటం నాకు వచ్చి ఉంటే వాళ్ళ జీవితం ఇలా ఉండేది కాదు అని వాళ్ళు మర్చిపోకూడదు కదా. ఘటన జరిగినప్పుడు నా తరఫున ఎవరూ మాట్లాడలేదు అంటే ఆయన ఆరోగ్య సమస్య వల్ల అని సరిపెట్టుకున్నాను. తరువాత అయినా ఆయనతో అమ్మని అలా అందరి ముందు అవమానించటం తప్పు అని చెప్పలేదు అంటే పెళ్లి సరదాల్లో ఉన్నారు అని మనసుకు సర్ది చెప్పుకున్నాను. పిల్లలు ఫోన్ చేసినప్పుడు అప్పుడప్పుడు నా బాధను చెప్పుకునేదాన్ని. అలాంటివి చెప్పి మమ్మల్ని విసిగించొద్దు అని నాకు పరోక్షంగా చెప్పినట్లుగా కూడా అనిపించింది. అంటే వీళ్ళ కోసం ఇన్నాళ్ళు నేను నా మనసు చంపుకొని బతికిన బతుక్కి అర్థం లేదు అని స్పష్టమైంది. ఇక నాకు వాళ్ళు మాట్లాడిన మిగిలిన అప్పగింతలు వినాలనిపించలేదు. కుటుంబ బాధ్యతలు అంటే కనీస అవసరాలకు సంబంధించి ఆయనకి నచ్చినవి తీసుకొచ్చి మీకు లోటు లేకుండా చేశాను అని ఆయన నిర్వచనం ఇచ్చారు. కనీస అవసరాలకు సంబంధించి కావాలంటే పంపుతాం, ఏటీఎం కార్డు ఇస్తాం, వాడుకో, మంచి హాస్పిటల్కి వెళ్ళండి, నిశ్శబ్దంగా నీ కష్టాలు నువ్వు పడు అని నా పిల్లలు నిర్వచనం ఇచ్చారు. నాకంటూ విలువ ఎప్పుడూ లేదు, ఉండదు అని పూర్తిగా అర్థమైంది. పిల్లలతో ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళినప్పుడు ఎప్పటిలా నాకు ఏడుపు రాలేదు. బహుశా అప్పటికే నేను మానసికంగా బతికిలేనేమో. ఎందుకో నా ఫీలింగ్స్ పేపర్తో పంచుకోవాలి అని ఈ కథ మొదలుపెట్టాను. అయ్యో, ఎందుకో నా చేతిలో పెన్ను జారిపోయింది. ఏదో చీకటి కమ్ముతున్నట్లు అనిపిస్తోంది. రాయలేకపోతున్నాను. ఇక నాకు ఈ బాధ నుండి విముక్తి వస్తుందా? అంతేనా? ఏదో ఏడుపులా వినిపిస్తోంది. నా చేతి మీద ఏవో నీటి చుక్కలు పడుతున్నట్లు అనిపిస్తోంది. ఏమిటిది? నా కళ్ళు తెరవడానికి కష్టం అనిపిస్తోంది. శాంతి, లేచావా? దేవుడు కరుణించాడు. స్వామి, నా తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఆ గొంతు మా ఆయనది. అదేమిటి ఇలా మాట్లాడుతున్నారు అని బలవంతంగా కళ్ళు తెరిచాను. మా వారు నా పక్కన కూర్చొని ఉన్నారు. ఏడుస్తూ ఏదేదో మాట్లాడుతున్నారు. నాకు అది కొత్తగా వింతగా అనిపించింది. శాంతి, నన్ను క్షమిస్తావా? ఇదేమిటి మీరు నన్ను అంటూనే మాటలు మింగేశాను.
మంచినీళ్ళ కోసం చాలాసేపు పిలిచాను. నువ్వు పలకలేదు. లేచి వచ్చేసరికి నువ్వు హాల్లో సోఫా మీద పడిపోయి ఉన్నావు. నిద్రపోతున్నావేమో అనుకుని తట్టి లేపా. స్పృహ లేదు. నీళ్లు చల్లినా చలనం లేదు. చాలా కంగారు పడ్డాను. ఈలోగా నువ్వు రాసుకున్న పేపర్స్ నీ పక్కన ఉండటంతో చదివా. ఇన్నాళ్ళు నేను నీ పట్ల ప్రవర్తించిన తీరు, నువ్వు అనుభవించిన బాధ అన్నీ అర్థమయ్యాయి. ఇంతకాలం ఎంత మూర్ఖంగా ఉన్నాను నేను. నా కళ్ళకు కప్పిన పొరలు తొలగినట్లు అయింది. నువ్వు నాకు దూరం అయిపోయావు అనిపించింది. నా తప్పులు నేను సరిదిద్దుకునేది ఎలా అని దిక్కు తోచలేదు. ఎప్పుడూ దేవుడిని తలవని నేను నీ కోసం ఆయనని ప్రార్థించాను. నన్ను క్షమించగలవా శాంతి? గొంతంతా దుఃఖంతో నిండి ఉంది. ఆయనని ఏడవద్దు అని వారించాను. నిజంగానే ఆయన తన తప్పు తెలుసుకున్నారా? ఇన్నాళ్లకు ఈ జీవిత చర్మాంకంలో మనసుకు ఏదో తెలియని ఊరట. కళ్ళు మూతలు పడుతూ ఉంటే నిద్రలోకి జారుకున్నాను. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.